చారిత్రకంగా తీసుకున్నా, సాంఘిక పరంగా తీసుకున్నా బీజేపీ ఇక్కడ అధికారంకి వచ్చే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్ కాన్స్టిట్యూయెంట్స్ అలా ఉన్నాయి. బీజేపీ ఎక్కడో అక్కడ 4-5 సీట్లు తప్ప రాష్ట్రంలో అధికారం వచ్చే పరిస్థితి లేదు. ఇంకా దేవుడు గుళ్ళ పేర్లు ఓట్లాడితే ప్రజలు నమ్ముతారని అనుకోవట్లేదు. ప్రజలు వివేకంగా తెలంగాణ ప్రజలు అడుగుతారు మీరు ఏం చేశారని. ఇలా చేసి చూపిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా ఉంది. కుల సర్వే చేసాం. రాహుల్ గాంధీ నినాదం జిస్కి జితని ఆబాదీ ఉనికి ఉతని భాగేదారి. సమాజంలో ఎవ్వరు ఎంత శాతం ఉంటే వారికి అన్ని ఫలాలు అందాలనేటువంటి ఒక నినాదం ఇలా ఉద్యమాలు లాగైంది. ఎందుకు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలబెట్టబోతా ఉన్నారు? ఎందుకు రేవంత్ రెడ్డి గారు 6 తారీఖున ఢిల్లీలో మనందరితో ధర్నా కూర్చోబోతా ఉన్నాడు? రేపు కార్యకర్తతో ట్రైన్ పోతా ఉంది ఢిల్లీకి. మీనాక్షి గారు, నేను, సీతక్క గారు కూడా ట్రైన్లో పోతా ఉన్నాం నాగ్పూర్ వరకు. ఎందుకు పోవాల్సి వస్తూ ఉంది? కేంద్రానికి కనువిప్పు కావాలి. రాహుల్ గాంధీ పదే పదే చెప్తారు తెలంగాణ మోడల్, తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన తీరు అన్నిట్లా జరగాలని. కేంద్రానికి కనువిప్పు కావాలి. మోడీ గారు బీసీ అని చెప్పుకుంటాడు. ఏం చేస్తున్నాను? బీసీలకు ఏమేలుగా పెడుతున్నాం? ఇలా తెలంగాణ బీసీల కోసము రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ధర్నా జరగబోతోంది. మీనాక్షి నటరాజన్ గారు నాయకత్వంలో మేమంతా పోతా ఉన్నాం. శాసనమండలి సభ్యులము, నాయకులు అందరం పోతా ఉన్నాం. ఇది కమిట్మెంట్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారము ఫుల్ఫిల్ చేసే దశగా మేము పోతా ఉన్నాం. మనకు తోడుగా ఖర్గే గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు, సోనియా గాంధీ గారు ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి ముప్పటిగా అబద్ధాలు చెప్పి జారవిడిచే పార్టీ కాదు. కేంద్ర నాయకత్వం ఉంది. మా మీద అజమాయిషీ ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. మీనాక్షి నటరాజన్ గారు మనకి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఎన్ఎస్ఏలో అఖిల భారత అధ్యక్షుడు మాతో పాటు పనిచేసినటువంటి గొప్ప నాయకురాలు. మీ అందరూ తెలియదు కాదు, పరిపూర్ణమైన గాంధీయవాది. నేను మొన్నటి నుంచి మీనాక్షి నటరాజన్ గారిని మీనాక్షి గాంధీ అనే పిలుస్తూ ఉన్నాను. మీనాక్షి గాంధీ గారే ఆవిడ. నిజాయితీ, నిబద్ధతకి నిలబడమైనటువంటి మీనాక్షి నేతృత్వంలో మేమందరం కూడా ఒక కార్యకర్త స్థాయికి వచ్చాం. గొప్ప విషయం. ఇది కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుంది. మారుమూల నాగాంచర్లో పుట్టిన నేను, ఎన్ఎస్యూలో కార్యకర్తకు వచ్చిన నేను ఇలా రాష్ట్రానికి పీస్ అధ్యక్షుడు అంటే అది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది. ఓపిక కావాలి. ఓపిక ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక రోజు మనం పల్లెకి ఎక్కుతాం. అది మాత్రం గ్యారంటీ. ఇలా సురేష్ షెట్కర్ గారు యూత్ కాంగ్రెస్లో మాతో పాటు పనిచేశారు. ఓపికత ఉన్నారు కాబట్టి పార్లమెంట్ సభ్యుడైండు, తర్వాత ఎమ్మెల్యే అయ్యిండు, మళ్ళీ ఇలా పార్లమెంట్ సభ్యుడైండు. వాళ్ళ ఫాదరు, వాళ్ళ తాతగారు కూడా కాంగ్రెస్ రాజకీయాలు ఎమ్మెల్యేగా చేశారు. సో రాజకీయాలు ఓపిక ఉండాలి. ఓపిక ఉంటే ముందుకు పోతా ఉన్నటువంటి మాట సందర్భం చేస్తూ మిత్రులు సంపత్ కుమార్ గారు ఇక్కడ ఉన్నారు, మా ఏఐసి సెక్రటరీ. ఖర్గే గారు దొరుకుంటే వారిని కలుస్తాం మేము. మాకు సౌత్ ఇండియా ఖర్గే గారు వారు. ఆయన అందుబాటులో లేనప్పుడు ఈయన కలుస్తూ ఉంటాం. సో రాజకీయంగా ఒక్కటి మీకు అందరికీ మరొకసారి భరోసా. మీరు ఏనండి ఒక్క సోషల్ మీడియా కానీ గ్రామాల్లో తిరిగేటప్పుడు డిఫెన్స్లో ఉండద్దు. ఎదుటోడు మాడితే మీరు ఊరుకోవద్దు. అరే ఎదుటోడు మాడితే మీరు 10 ఏళ్ళు ఏం చేశారు నాయన, ఇగో మేము చేస్తున్నాం నాయన చూపెట్టాలా, ధైర్యంగా ఎదిరేయాలా, చేసే కార్యక్రమాలు చెప్పుకోండి. బీజేపీ మాట్లాడతారే పదా మీరు ఎంత పూజ చేసుకోవడానికి రాజకీయాలు కావు ఇక్కడ అని చెప్పాలా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సంక్షేమ అభివృద్ధి మీరు చెప్పకుంటే వెనుకబడిపోతాం. మీ బాధ్యత. మీరుంటేనే మేముంటాం. మళ్ళీ చెప్తా ఉన్నాను, మీరు పోరాడితేనే రేపు అన్నీ గెలుస్తాం. స్థానిక సంస్థలు మనకు సమస్య కాదు. స్థానిక సంస్థలు సమస్య కాదు, అన్ని గెలుచుకుంటా. మరొక మాట చెప్తా ఉన్నా, వచ్చే ఎన్నికల నాటికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలియదు కానీ పెరిగిన సీట్లు ఇవి కలుపుకొని 80% సీట్లు గెలిచి ప్రజలతో శుభాషి అనిపించుకొని మళ్ళీ అధికారులు రావడం మాత్రం ఖాయం. ఆ భరోసా ధైర్యంతో ముందుకు పోవాల్సిందిగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అయ్యా.